రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 17 మంది చైర్పర్సన్ పై అవిశ్వాసం తీర్మానానికి మద్దతిచ్చారు. తట్టి అన్నారం వార్డు కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నం ఆర్టీఓ అనంతరెడ్డి సమక్షంలో చైర్పర్సన్ అవిశ్వాసం పూర్తి చేశారు. దీంతో పండుగల జయశ్రేణి చైర్మన్ గా ఎన్నుకున్నారు. దీంతో ఆర్టీఓ అనంతరెడ్డి ప్రొసీజర్ పూర్తి చేసిన జిల్లా అదనపు కలెక్టర్ కు నివేదిక పంపించారు. ఈరోజు పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి చెవుల స్వప్నపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రత్యేక సమావేశం తట్టి అన్నారం వార్డు ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి టోటల్ మెంబర్సు ఎక్స్ అఫీషియో తోటి కలిపి 25 మంది సభ్యులు ఉండగా 2/3 కోరము అవసరం ఏదైతే ఉన్నదో ఆ 2/3 కోరం అనగా 17 మంది సభ్యులు హాజరైనారు. తదుపరి మినిట్స్ టేకప్ చేయడం జరిగింది. అట్టి ప్రత్యేక సమావేశంలో 17 మంది చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని బలపరుచడం చేతులెత్తి బలపరిచినారు. అంటే అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిందని ప్రకటిస్తూ మినిట్స్ కండక్ట్ చేసి శ్రీధర్ జిల్లా కలెక్టర్ గారికి తదుపరి చర్యలకై పంపించడం జరిగింది. 17వ తారీఖు పెద్దంబర్పేట మున్సిపల్కు సంబంధించిన మెజారిటీ కౌన్సిలర్లు ఇప్పుడు పెద్దంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవి గారి పైన ఇచ్చిన అవిశ్వాసం మీద జిల్లా కలెక్టర్ గారు ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది. అంటే స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేస్తూ మేము పెట్టిన అవిశ్వాసం నిరూపించుకోవాలని వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన డేట్ మీద మేము మెజారిటీ కౌన్సిలర్లం 2/3 మెంబర్స్ అందరము అటెండ్ అయ్యి మేము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినాము. మేము నెగ్గినట్టు ఇవాళ అక్కడ స్పెషల్ మీటింగ్లో నిరూపణ అయ్యింది. సో ఏదన్నా అఫీషియల్గా ఉంటే మీకు అధికారులు ఇస్తారు. మేము గవర్నమెంట్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజా సమస్యల దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ డేట్ ఏదైతే మళ్ళీ చైర్పర్సన్ ఎన్నుకునే డేట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొద్దిగా ఎర్లీ డేట్ ఇవ్వాలనుకొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దంబర్పేట మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్క కౌన్సిలర్లను మరియు ప్రజలను నాయకులను అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.